ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇది చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా ఇంట్లో బోటీ కర్రీ. ఇలా బోటీ ఇంటికి తీసుకురాగానే వేడి నీళ్ళల్లో కాసేపు దాని నుంచి దానిపైన ఉన్న లేయర్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ ఇంకా మసాలా ఐటమ్స్ కూడా అన్నీ వేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలా ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో బోటీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. బోటీని అయితే చాలా రకాలుగా వండుకోవచ్చు. మీరు ఏ స్టైల్లో చేయడానికి ఇష్టపడతారో కమెంట్ చేయండి. నాకైతే కర్రీ అంటే ఇష్టము. సో ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం మిరపకాయలు కూడా కట్ చేసుకుందాము. కొన్ని మిర్చి కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాము. మనకు అల్లం పేస్టే మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ నాన్ వెజ్ కర్రీకైనా. అల్లం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనకు ఇంత థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బోటీని అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. సో అట్లా అది బాగా ఉడికిపోతుంది. బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము. ఇలా మనకు బోటీ బాగా ఉడుకుతున్నప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేద్దాము. ఇలా మనం టమాటాలు వేసుకున్న తర్వాత అది ఒక 10 నిమిషాలు కూరతో పాటు ఉడకనివ్వాలి. టమాటాలంతా బాగా మగ్గిపోయిన తర్వాత అలా టమాటాలని కూడా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ కూరతో పాటు టమాటాలంతా మగ్గిపోయిన తర్వాత మనం మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసుకుందాము. అలా ఉడికిపోయిన తర్వాత అందులోకి పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ కారం అంతా కూరకు పట్టేసిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీలో వాటర్ కావాలో, ఎంత వాటర్ ఉండాలో కూరలో అంత వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తర్వాత వాటర్ పోసుకొని ఇంకో 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కూర అయితే బాగా ఉడికిపోతుంది. అప్పుడు చూస్తున్నారా మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. దాంట్లోకి లాస్ట్కి కొంచెం ధనియాల పొడి ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకు కూర అయితే రెడీ అయిపోతుంది. టేస్టీ బోటీ కర్రీ. అసలు బోటీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. నాకైతే మటన్లో లిమిటెడ్గా అన్ని పార్ట్స్ అని చెప్పను, కాకపోతే బోటీ, తలకాయ ఇంకా మటను ఇవైతే నేను బాగా ఇష్టంగా తింటాను. సో మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి వేడిగా అన్నం సర్వ్ చేసుకొని దానికి మధ్యలో బోటీ కూర వేసుకొని కొంచెం సూపు ఎక్కువగా వేసుకొని అన్నం కలుపుకొని తింటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో. ఖచ్చితంగా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.